Hi, this is Ananya Nagalla. Please subscribe to IG Telugu. ఆ మినిట్ వరకు షీఈస్ ఫాలింగ్ ఇట్స్ వెరీ క్రూషియల్. ఒక క్లిప్ లాక్లో ఉంటే ఐ ఫెల్ట్ ఇట్ వుడ్ బి గుడ్ అండ్ ఐ ఎక్స్ప్రెస్డ్ ఇట్. సో వెన్ షీ రెడ్ ద తెలుగు వెర్షన్ షీ వాజ్ అమేజింగ్. స్క్రిప్ట్ బాగుంది కాబట్టి స్క్రిప్ట్ బాగున్నప్పుడు ఇట్ డజంట్ మ్యాటర్ ఇఫ్ ఇట్స్ సిరీస్ ఆర్ చదవంగానే ఇది చేయాలనిపించింది. ఐ కుడ్ సీ ద విజువల్స్ అండ్ ఐ ఫెల్ట్ లైక్ దిస్ ఇస్ సంథింగ్ దట్ ఐ షుడ్. సిచ్యువేషన్ డిమాండ్స్ థింగ్స్. సిచ్యువేషన్లో అది అవసరమైనప్పుడు యాక్టర్స్ ఆల్సో దే షుడ్ ఫీల్ దట్ ఇట్ ఈస్ నెససరీ. అంతేగాని స్లీజ్ కోసమో లేకపోతే బెయిట్స్ కోసమో క్లిక్స్ కోసమో అయితే వాళ్ళకు కూడా తెలుసు ఎందుకంటే ఇది అని అంటారు. టైటిల్ 11th అవర్ అనేది ఎందుకు చూస్ చేసుకున్నారు? లాస్ట్ మినిట్లో ప్రతి లైఫ్లో ప్రతి ఒక్కరు లాస్ట్ మినిట్ డెసిషన్ చాలా తీసుకుంటుంటారు. లాస్ట్ మినిట్ రష్ చాలా ఉంటుంది. మన ఇంట్లో బయలుదేరేటప్పుడు కూడా లాస్ట్ మినిట్లోనే బయలుదేరు. అయితే నెక్స్ట్ నాగార్జున గారు మీది కాంబినేషన్ అంటే అసలు ఆ స్టోరీ ఎలా ఉంటుంది? ఇట్స్ యాక్షన్ డ్రామా. ప్రవీణ్ సత్తారు గారు డైరెక్ట్ చేస్తే ఫిల్మ్కి కొంచెం బడ్జెట్ పెరుగుతుంది, బడ్జెట్ ఎక్కువ అవుతుంది అని కూడా అంటూ ఉంటారంట కొంతమంది. ఎవరంటున్నారు? కాదు, ఇప్పుడు నా ఫస్ట్ సినిమా 1 crore తీసిన సినిమా. చందనం కథలు 2.2 తీసిన సినిమా. గుంటూరు టాకీస్ 1.5 తీసిన సినిమా. 11th or 33 days షూట్ చేసాం, తక్కువలో ఫినిష్ చేసాం. అండ్ దెన్ బడ్జెట్స్ ఆర్ వెరీ మైన్యూట్. ఇప్పుడు ఆ కథ చెప్పేటప్పుడు ఏంటి గాల్లో తేలుతున్నాడు, కథ ఏంటి గాల్లో చెప్తున్నాడు అనుకుంటారు. గరుడ వేగట్టు సో ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు? హాయ్, హలో, వెల్కమ్ టు ఇండియా గ్లిట్స్. రీసెంట్గా నేను చూసిన వెరీ ఇంట్రెస్టింగ్ ట్రైలర్. సో మీ అందరికీ బాగా తెలుసు అండ్ ఎప్పుడు రిలీజ్ అవుతుందని ఈగర్గా వెయిట్ చేస్తున్నారు కదా. సో 11th అవర్. సో నాకు ఆ ట్రైలర్ చూసినప్పుడు నిజంగా నా బ్రెయిన్లో చాలా క్వశ్చన్స్ రేజ్ అయ్యాయి. ఎలా ఇలా ఇంత మంచి వెబ్ సిరీస్ని ఎలా తీశారు? అండ్ ప్రవీణ్ సత్తారు గారు మళ్ళీ వెబ్ సిరీస్ ఎందుకు తీశారు? మళ్ళీ ఎప్పుడు సినిమాకి వస్తారు? ఇలా బోల్డ్ అని డౌట్స్ ఉన్నాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈరోజు మనతో పాటు ఉన్నారు 11th అవర్ మూవీ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు గారు. ఆయనతో మాట్లాడదాం. హియర్ వి గో. హాయ్ సార్. హలో, ఎలా ఉన్నారు? బాగున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. సో సక్సెస్ఫుల్గా 11th అవర్ వెబ్ సిరీస్తో మా ముందుకు వస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. యా, అండ్ ట్రైలర్ నిజంగా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. అంటే ఫస్ట్ ఒక చిన్న పిల్లకి కథ చెప్తూ మనం ఒక స్టోరీని రివీల్ చేయబోతున్నాము అని చెప్పే విధానం చాలా బాగుంది. సో ఎలా అనుకున్నారంటే ఈ మాడ్యూల్లో తీసుకుందాం ఈ స్టోరీని? స్టోరీ యాక్చువల్లీ ఆల్రెడీ ప్రదీప్ గారిది బుక్, అది 8 hours అని ఒక బుక్. అది బుక్ని ఆయన అడాప్ట్ చేసుకున్నారు. అడాప్ట్ చేసి స్క్రీన్ ప్లే రాసేసిన తర్వాత ఇంగ్లీష్ వర్షన్ వచ్చింది నా దగ్గరికి. సో ఇంగ్లీష్ వర్షన్ చదివి బాగుందని దెన్ వీ సాట్ డౌన్. ఐ సెడ్ ఐ విల్ డూ ఇట్. దెన్ వీ సాట్ డౌన్ అండ్ స్టార్ట్ రైటింగ్ ఇన్ తెలుగు అనమాట. సో తెలుగు రాసినప్పుడు క్రిస్ప్ అవ్వడం అండ్ దెన్ తెలుగు లాంగ్వేజ్లో చేంజ్ చేసినప్పుడు లిటరల్ మీనింగ్ తీసుకోలేం కదా, ఇంత సోల్ మిస్ అవ్వకుండా రాయాలి. ఇవన్నీ చేసి దెన్ వీ వెంట టు సెట్స్ అనమాట. సో ఆ చిన్నపిల్లలతో నరేషన్ అనేది అంటే తనకి ఆ రాత్రిగా ఒక 6-year-old బాబు ఉంటాడు. సో ఆ బాబుకి ఆమె కథ చెప్పమంటాడు. రెడ్ రైడింగ్ హుడ్ అంటే ఆ స్టోరీ అంటే తనకి ఇష్టం అనమాట. ఆల్రెడీ అప్పటికే ఒక 100 సార్లు వినేసి ఉంటాడు కానీ మళ్ళీ అదే కావాలి. సో ఆ కథ చెప్తుంటే ఆ కథల్లో రెడ్ రైడింగ్ హుడ్ ఉన్న సిచ్యువేషన్ ఈమె సిచ్యువేషన్ ఒకటే. సో అట్లా ఎనాలజీ తీసుకొని అండ్ దెన్ దట్ స్టోరీ కంటిన్యూస్ అనమాట. బట్ విల్ నాట్ గో టు ఆల్ ది 8 episodes, బట్ ఫస్ట్ 2-3 episodes వరకు అంటిల్ వీ ఇంట్రడ్యూస్ ఎవ్రీ క్యారెక్టర్ స్టోరీ వాడతాం. ఓకే, అండ్ టైటిల్ 11th అవర్ అనేది ఎందుకు చూస్ చేసుకున్నారంటే మనం బ్రెయిన్లో సమ్హౌ టైటిల్ ఏదైనా కొత్త వేరియేషన్తో ట్రై చేద్దామా, లేకపోతే ఏదైనా ఇంకొంచెం ఏదైనా కొత్తగా వేరేదేమైనా పెడదామా అనే వర్షన్లో ఆలోచిస్తాం. అంటే మన తెలుగు ఆడియన్స్ అంటే కనెక్టివిటీగా ఉంది. కథ టైటిల్ ఏం పెట్టాలనేది కథ చెప్పుద్ది. సో కథ బట్టి ఈ కథకి టైటిల్ అంటే ఒకటి 2.5 గంటల సినిమా కథని ఒక్క వర్డ్లో చెప్పాలంటే ఏంటి అంటే అది టైటిల్ అవుతుంది.
సో అలాగే ఈ సిరీస్ 8 ఎపిసోడ్స్ ఉన్న సిరీస్ని ఒక వర్డ్లో చెప్పాలి అంటే ఏంటి 11th hour అనమాట. 11th hour అంటే లాస్ట్ మినిట్ అని. లాస్ట్ మినిట్లో ప్రతి లైఫ్లో ప్రతి ఒక్కరు లాస్ట్ మినిట్ డెసిషన్స్ చాలా తీసుకుంటుంటారు. లాస్ట్ మినిట్ రష్ చాలా ఉంటుంది. మనం ఇంట్లో బయలుదేరేటప్పుడు కూడా లాస్ట్ మినిట్లోనే బయలుదేరుతాం. ముందేం బయలుదేరి అక్కడ వెయిట్ చేయగలం. సో ఎవ్రీబడి కెన్ రిలేట్ టు ఇట్ అనమాట. సో ఆన్ టాప్ ఆఫ్ ఇట్ స్టోరీ ఒక రాత్రిలో జరిగే కథ. రాత్రి 11-12 గంటల నుంచి పొద్దున్న 8 గంటల వరకు ఈ మధ్యలో జరిగే కథ. సో ఈ కథ అంతా ఒక హోటల్లో జరుగుతుంది. సో ఈ ఓవర్ నైట్లో పొద్దున్న 8 గంటలకల్లా 10,000 కోట్లు బ్యాంక్ కట్టకపోతే ఆమె సో వాళ్ళ ఆస్తులు జప్తు చేస్తారు అండ్ ఆమె అరెస్ట్ కూడా చేయొచ్చు. సో ఇలాంటివి మనం ఈ మధ్య చాలా విన్నాం. నీరవ్ మోడీ అండ్ విజయ్ మాల్యా అండ్ ఆల్ దోస్. సో షీ ఆల్సో గోస్ ఇన్ టు దట్ కేటగిరీ అనమాట. సో వెదర్ షీల్ సర్వైవ్ ఆర్ నాట్ అనేది సస్పెన్స్. ఓకే. అండ్ నిజంగా నాకు మీ స్టోరీస్ అంటే ఎంచుకునే విధానం అవ్వచ్చు అండ్ ఆలోచించే విధానం. సో బేసిక్గా ఏంటంటే మనకి డైరెక్టర్స్ అంటే ఒక జోనర్ ఫిక్స్ అవుతాం, మెయిన్ జోనర్. సో ఒక డైరెక్టర్ అంటే సంహవ్ ఈ జోనర్లో వీళ్ళు బాగా చేస్తారు, లేకపోతే ఈ జోనర్ వీళ్ళు చూస్ చేసుకుంటారు అనేది ఒక రకమైన ఇమేజ్ ఆల్రెడీ ఉంటుంది. బట్ మీకు అలాంటిది లేదు. సో ప్రతిసారి ఒక డిఫరెంట్ వర్షన్తో అయితే ఖచ్చితంగా వస్తారు అని ఆడియన్స్ ఫిక్స్ అయిపోయి ఉంటారు. బట్ అంటే ఈ సినిమా ఆల్రెడీ మనం రాసుకున్న స్టోరీ అయితే మనకు ఒక ఐడియా ఉంటుంది. సో మనం ఇది రాసుకున్నాం, ఈ పాయింట్ రాసుకున్నాం, ఇది మార్చాం, ఇది చేస్తున్నాం అని. బట్ ఆల్రెడీ ఒకళ్ళు చెప్పిన స్టోరీ, ఒకళ్ళు రాసిచ్చిన స్టోరీని మీరు డైరెక్ట్ చేయడం అంటే ఎలా బాగా సింక్ కుదిరింది అనుకోవచ్చు? వెరీ గుడ్ క్వశ్చన్ యాక్చువల్లీ. ఎందుకంటే ప్రదీప్ ఫస్ట్ టైం తీసుకొచ్చినప్పుడు కదా చదువుతున్నప్పుడే ఐ కెన్ సీ ద సెన్సిబిలిటీస్ ఆఫ్ ద రైటర్. సో రాసే కథలో తెలుస్తుంది వాళ్ళ అంటే డ్రామా అంటే ఒక్కొక్క సెన్సిబిలిటీస్ పరంగా ఎంత ఎక్కువ ఉండాలి, ఎంత తక్కువ ఉండాలి, సటిల్గా ఉండాలా, ఓవర్ డ్రామాటిక్ ఉండాలి అనేది. సో దాట్ వాజ్ వెరీ ఎవిడెంట్ ఇన్ హిస్ స్క్రిప్ట్. అండ్ వెన్ ఐ మెట్ హిమ్, వెన్ ఐ ఇంటరాక్టెడ్ విత్ హిమ్, ఐ ఫెల్ట్ లైక్ there are a lot of similarities in the way we think basically. So అందుకనే I was confident that he understands. అప్పుడు ఇద్దరు సింక్లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనం ఒక విషయం చెప్పినా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లేదు, ఎదుటి మనిషికి ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. సో దట్ అండర్స్టాండింగ్ ఉండింది ఇద్దరికి. అండ్ ఇద్దరం కూర్చొని తెలుగు వర్షన్ రాసాం. సో రాస్తున్నప్పుడు ఐ హ్యాడ్ అ ఛాన్స్ టు గెట్ డీపర్ ఇన్ టు ద సబ్జెక్ట్ అనమాట. సో అతను హీ ట్రావెల్డ్ విత్ ద స్టోరీ ఫర్ 6 to 8 months అండ్ హీస్ రిటన్ సంథింగ్. సో ఇప్పుడు తెలుగులో ట్రాన్స్లేట్ చేసేటప్పుడు కొన్ని సీన్స్, కొన్ని రెపిటేటివ్ సీన్స్ ఏమైనా ఉంటే అవి కట్ చేయడానికి ట్రై చేసినప్పుడు డిస్కషన్స్లో సో దీని ఇంపాక్ట్ ఎక్కడైనా ఉందా, సో హీ వుడ్ రైట్ దేర్, హీ నోస్ ఇంపాక్ట్ ఉండకపోవచ్చు, లేనివి తీసేసి ఇంపాక్ట్ ఉంటే దాన్ని ఆ డైలాగ్ ఎన్హాన్స్ చేసుకొని. సో ఈ ప్రాసెస్లో ఒక చాలా మట్టుకు చేంజ్ అని క్లైమాక్స్ చేంజ్డ్. క్లైమాక్స్ నౌ హెస్ బికమ్ మచ్ లార్జర్ దాన్ లైఫ్ ఫస్ట్ వర్షన్ కన్నా. ఆరాత్రిక క్యారెక్టర్ కూడా ఇనీషియల్ వర్షన్లో రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ ఫస్ట్ ఫ్రేమ్ నుంచే షీఈ్ అ సూపర్ హీరో. అండ్ సో నేనన్నా ఫస్ట్ ఫ్రేమ్లోనే నా హీరో సూపర్ హీరో అయితే దెన్ థ్రెట్టే లేదు నాకు. నాకు తెలుసు షీల్ విన్ ఎనీవే అని. సో హీరో విన్ అవ్వాలి, కానీ హీరో విన్ అవుతాడా లేదా అనే భయం మనకు ఉండాలి. సో ఫస్ట్ ఫ్రేమ్లో ఆరాత్రిక రెడ్డి ఈజ్ వల్నరబుల్, ఈజ్ హెల్ప్లెస్, ఈజ్ హోప్లెస్ ఇన్ ఎ హోప్లెస్ సిచ్యువేషన్ అండ్ షీ డజంట్ నో ఇఫ్ థింగ్స్ విల్ వర్కౌట్ ఫర్ హర్ ఆర్ నాట్. ఇంత హోప్లెస్ సిచ్యువేషన్ నుంచి ఎలా ఫైట్ చేసుకుంటూ లాస్ట్ గెలవగలిగిందా లేదా అనేదే అన్నప్పుడు నేను ఐ విల్ రూట్ ఫర్ హర్, ఐ విల్ ట్రావెల్ విత్ హర్. ఆమెతో పాటు నేను ఫీల్ అవుతాను, ఆమె భయపడినప్పుడు నేను భయపడతాను. సో లాస్ట్ ఫ్రేమ్లో మై ప్రొటాగనిస్ట్ ఈజ్ అ హీరో, ఈజ్ అ సూపర్ హీరో, నాట్ ఇన్ ద ఫస్ట్ ఫ్రేమ్. సో ఈ ట్రాన్స్ఫర్మేషన్స్ అన్నీ జరిగినాయి అనమాట. అండ్ దెన్ ఇట్ బికేమ్ ఎ ఫుల్ రౌండెడ్ స్క్రిప్ట్. ఇప్పుడు ఇంకొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది చూడడానికి. అండ్ ఇప్పుడు వై తమన్నా గారు అంటే ఇప్పుడు లేడీ ఓరియంటెడ్ ఫిలిమ్స్ అంటే ఫస్ట్ మనకి స్ట్రైక్ అయ్యే కొన్ని నేమ్స్ ఉంటాయి. సో నయనతార గారు అంటే ఆల్రెడీ వాళ్ళని చూసేసాం ఫీమేల్ ఓరియంటెడ్గా ఎక్కువ మూవీస్. అనుష్క గారు అవ్వచ్చు, లేకపోతే నయనతార గారు అవ్వచ్చు, ఎవరైనా ఫీమేల్ ఓరియంటెడ్ అంటే ఫస్ట్ బ్రెయిన్లో అవి స్ట్రైక్ అవ్వచ్చు. అండ్ చాలా తక్కువ తమన్నా గారు మనకి ఫుల్లీ ఫీమేల్ సబ్జెక్ట్స్ చేశారు. సో చాలా రేర్ అవి.
ఐ థింక్ 100% లవ్ was ఫస్ట్ థింగ్. అంటే ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉన్న ఫిల్మ్ బట్ టోటల్లీ ఓన్లీ ఫీమేల్ ఓరియంటెడ్ ఫిల్మ్ లానే కనిపిస్తుంది. నో దిస్ ఇదా ఇది absolutely this is she is the protagonist. బట్ మీరు ఎలా అనుకున్నారు దీనికి తమన్నా కరెక్ట్ ఆ ఇంపాక్ట్ ఎప్పుడు అనిపించింది మీకు? No, actually it's the other way around, but I'll tell you ఎప్పుడు అనిపించిందో. నేను ప్రాజెక్ట్కి వచ్చే ముందే షీ వాజ్ లాక్డ్. సో స్క్రిప్ట్ తమన్నా ఇవ్వడం జరిగింది అండ్ షీ రెడ్ ఇట్, షీ లవ్డ్ ఇట్, షీ వాంటెడ్ డూ ఇట్. దెన్ అరవింద్ గారు రీచ్డ్ అవుట్ టు తమన్నా గారు అండ్ దెన్ దే బోత్ డిస్కస్డ్ అండ్ దే ఆల్ వాంటెడ్ టు డూ ఇట్. అండ్ దెన్ షీ సెడ్ I'll work with an experienced director because I see lot of depth in this script అన్నప్పుడు అరవింద్ గారు నన్ను అప్రోచ్ అయినప్పుడు చదివి I said I'll do it అన్న తర్వాత సో I'm the last one అనమాట టు కమ్ ఇన్ టు ద ప్రాజెక్ట్. అయితే దెన్ స్క్రిప్ట్ ఇవాల్వ్ అయిన తర్వాత వీ హ్యాడ్ సెషన్స్ అండ్ షీ వాజ్ వెరీ హ్యాపీ. షీ సెడ్ ఇనీషియల్గా ఏమవుతుందంటే ఫస్ట్ టైం ఒక కథ తీసుకొచ్చినప్పుడు ఎవరైనా ఒక పాయింట్ చెప్పినప్పుడు పాయింట్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, చాలా కొత్తగా ఉంటుంది. దాన్ని ఎలాబరేట్ చేసినప్పుడు మొత్తం ఫిజిల్ అవుట్ అయిపోతుంది. ఆ ఎలాబరేట్ చేయడంలోనే ఆ మెచ్యూరిటీ ఆఫ్ ది రైటర్ కనబడుతుంది. అండ్ మోస్ట్ ఆఫ్ ద స్క్రిప్ట్స్ అలానే అవుతాయి. బై ద ఎండ్ ఆఫ్ ఇట్ పాయింట్ చిన్నగా అయిపోతుంది, వేరేదేదో ఉంటుంది. బట్ దిస్ ఈజ్ వన్ స్క్రిప్ట్, it kept getting better and better every time. So when she read the Telugu version, she was amazed. And when she came on to the sets and we had a lot of these sessions, and then once she gotten into that character, 7th episode లో ఒక సీక్వెన్స్ వస్తుంది. అది సెకండ్ డే ఆఫ్ ద షూట్ చేసాం అన్నమాట. ఇట్స్ అ వెరీ ఇంటెన్స్ సీన్. షీ ఈజ్ పుట్టింగ్ సంబడి డౌన్ అంటే యూ హ్యావ్ arrogance కనబడాలి, వల్నరబిలిటీ కనబడాలి, ఒక అండ్ షీ హ్యాస్ థింగ్స్ ఇన్ కంట్రోల్ అని కనబడాలి. అప్పుడు ఆ మినిట్ వరకు షీఈస్ ఫాలింగ్ ఈ ఒక్క అంత డెప్త్లో ఉన్నా కూడా షీ హ్యాస్ టు డెలివర్ సంథింగ్ దట్స్ వెరీ క్రూషియల్. The body language of her, the way she sat, the way she delivered her dialogues, and right away we knew that she is Aratika Reddy. So that's how, and I think ఆవిడ కూడా ఒక 3-4 months before the shoot నుంచి ఒక 3-4 versions of the script చదివారు. So she understands, and then when the final script came in, she kind of understood the nuances of her character. So that's when we knew we are on the right track. And she is Aratika Reddy అని. కానీ ఈ షూటింగ్ మాత్రం ఖచ్చితంగా చాలా సీరియస్గా జరిగి ఉంటుంది. ఆ ఎమోషన్స్ ఏం డిస్టర్బ్ అవ్వకుండా అందరూ సైలెంట్గా ఉండి షార్ట్ అయిపోయిందా మళ్ళీ షార్ట్ ఇంత సీరియస్గా జరుగుంటుంది కదా? అంత సీరియస్గా జరిగింది. అంటే ఎందుకనంటే అడ్వాంటేజ్ ఒకటి ఏంటంటే 70% ఆఫ్ ద సిరీస్ ఒకే లొకేషన్ హోటల్లో. సో హోటల్లో అప్పుడు కోవిడ్ టైం ఉంది, అక్టోబర్ కోవిడ్ టైం. సో అందరికి మెయిన్ పాయింట్ అదే కోవిడ్ టైంలో షూట్ చేశారు. మళ్ళీ తమన్నా గారి కోవిడ్ అన్నారు. ఏంటి ఏం జరిగింది? సో క్రూ తక్కువ మంది అండ్ దెన్ అందరూ మాస్క్లు వేసుకొని ఉండడం వల్ల సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేసి ఇవన్నీ చేస్తున్నప్పుడు ప్రిపరేషన్ వాజ్ గుడ్. ప్రిపరేషన్ ఎప్పుడైతే బాగుంటుందో సెట్కి వెళ్ళాక అరవడం సౌండ్ వినబడక్కర్లేదు. ఎందుకంటే ఎవరెవరికి ఏమేం చేయాలో వాళ్ళందరికీ ఆ పనులు తెలుసు. సీన్ ఇది అనగానే అసిస్టెంట్ డైరెక్టర్లు చేయాల్సింది, ఆర్ట్ డైరెక్టర్ చేయాల్సింది, సినిమాటోగ్రఫర్ చేయాల్సింది, వాళ్ళ పనులు జరిగిపోతూ ఉంటాయి. అండ్ వన్ ద యాక్టర్స్ కమ్ ఇన్ స్టేజింగ్ అంతా చేసుకొని అండ్ దెన్ యాక్టర్స్ కూడా ఆల్రెడీ వర్క్షాప్స్ అవి అయిపోయి ఉన్నాయి అప్పటికి. సో రైట్ అవే దే నో ఏం తీస్తున్నావు, ఈ మూడ్ ఏంటి. ఇట్స్ జస్ట్ దట్ హెయిర్ స్టైల్ అండ్ ఓవర్ నైట్ జరిగేది కదా. సో సాయంత్రం రాత్రి 11-12 నుంచి పొద్దున్న 8 గంటల వరకు జరిగేది. ఈ ప్రాసెస్లో బట్టలు నలుగుతాయి, హెయిర్ ఇది అవుతుంది, మేకప్ డల్ అవుతుంది. ఈ కంటిన్యూటీ వాజ్ ద మేజర్ థింగ్. లేకపోతే ఫ్రేమ్ కి చేంజ్ వస్తుంది. ఎగ్జాక్ట్లీ. సో ఎందుకంటే ముందు వెనక తీస్తాం, వెనక ముందు తీస్తాం. సో దట్ వాజ్ ద మెయిన్ థింగ్. అదర్ దెన్ దట్ ఇట్ వాజ్ అ వెరీ పీస్ఫుల్ అండ్ హ్యాపీ షూట్. కానీ నిజంగా ఇంత కామ్గా జరుగుతుందా సార్ షూటింగ్ లొకేషన్? మీరు చెప్తుంటే అంటే నార్మల్లీ సినిమా అంటే తెలియని ఒక ఆ హడావిడ ఉండిపోతుంది. అది రెడీగా లేదు, ఇది రెడీగా లేదు, ఇది ఎందుకు లేదు, అది ఎందుకు లేదు. ఇట్స్ క్వైట్ కామన్. అంటే ఏమవుతుందంటే అందుకే ప్రీ ప్రొడక్షన్ చాలా 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 ఇంపార్టెంట్. ప్రీ ప్రొడక్షన్ ఎన్ని మంత్స్ ఎంత చేస్తాం అంటే లైక్ అట్లీస్ట్ ఓ సినిమా అయితే 3 months ప్రీ ప్రొడక్షన్ అవసరం.
ఎప్పుడైతే లొకేషన్స్ అవి లాక్ చేసుకుంటాం, యాక్టర్స్ అందరూ లాక్ చేసుకుంటాం, యాక్టర్స్ కాస్ట్యూమ్ ట్రయల్స్ అన్నీ చేసుకొని యాక్టర్స్తో కూర్చొని సీన్ డిస్కషన్స్లో చాలా డెవలప్ అవుతాయి. సో ఇవన్నీ ఆఫీస్లో కూర్చొని చేసుకుంటే మనకి టైం కలిసి వస్తుంది, డబ్బులు కలిసి వస్తాయి. సెట్లోకి వెళ్ళిన తర్వాత ఈ హెయిర్ స్టైల్ ఎలా ఉంటే బాగుంటుంది అని అంటే ఇక్కడ టైం రన్ అవుతూ ఉంటుంది. అక్కడ ప్రొడ్యూసర్ గారి గురించి మీరు ఎంత కానీ నిజంగా మీరు ఇంతవరకు ఎప్పుడు సెట్స్లో అరవలేదా సార్? ఎందుకు అరవలేదు? డెఫినెట్గా అరిచాను. ఫస్ట్ సినిమాకి ఎక్కువ అరిచేవాడిని, సెకండ్ సినిమాకి తగ్గింది, థర్డ్ సినిమాకి ఇంకా తగ్గింది, ఫోర్త్ సినిమా నుంచి అరిచిన ఉపయోగం లేదని అరవకుండా ఉండాలంటే ఏం చేయాలి అని ఆలోచించుకొని అరవకుండా ఉండాలంటే నేను వేరే వాళ్ళ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయకూడదు. మీరు ఒక పని చేయాలని నేను ఎక్స్పెక్ట్ చేస్తేనే కదా నాకు ఫ్రస్ట్రేషన్ వచ్చేది. మీ పని కూడా నేనే చేసేసుకున్నాను అనుకోండి, నాకు ఫ్రస్ట్రేషన్ నాకు తెలుసు మీరు చేయరని, సో నేనే చేసుకున్నాను ఆ పని. అట్లా అలా జరిగింది. కానీ కోవిడ్ టైంలో భయమే లేదు సార్? ఎంత తక్కువ మందిని పెట్టుకున్నా థింగ్స్ అన్ని చేతులు మారుతూ ఉంటాయి, వర్క్ చేసుకుంటూ ఉండాలి. కరెక్ట్, భయం వేస్తాం కాబట్టి జాగ్రత్తగా ఉంటాం, బట్ అగైన్ దట్ డజంట్ మీన్ దట్ వీ హ్యావ్ టు స్టాప్ అవర్ లైఫ్స్ అండ్ జస్ట్ సిట్ హోమ్ కదా. వీ కాంట్ డూ దట్ యాజ్ వెల్. సో వీ హ్యావ్ టు ఫైండ్ ఎ వే. We did our best. కానీ అండ్ ఇంకొకటి ఏమనిపించింది అంటే బేసిక్గా మన డైరెక్టర్స్ అందరికీ ఒక సినిమా చేశారు అంటే అదే అంబియన్స్, మళ్ళీ ఆ థియేటర్, ఆ సౌండ్స్, అదే ఫీల్, అవే ఎక్కువ జనరల్గా ఎక్స్పెక్ట్ చేస్తుంటారు. మళ్ళీ వెబ్ సిరీస్ కానీ వెబ్ ఫిల్మ్ కానీ ఇంత ఆలోచించరు. అంటే చాలా తక్కువ మంది తీసుకుంటారు ఆప్షన్స్. లేకపోతే నెక్స్ట్ మళ్ళీ థియేటర్కి వెళ్దాము, మళ్ళీ అలా ఈలల గోళ్ళ మధ్య సినిమా చూద్దాము, అదే అంబియన్స్ కావాలి అని ఎక్స్పెక్ట్ చేసేవాళ్ళు నార్మల్లీ అలానే ఉంటారు. బట్ మీరు వెబ్ సిరీస్ ఎందుకు, అది కూడా వై నాట్ ఏ వెబ్ ఫిలిం? అంటే ఇది లైక్ ఐ సెడ్, ఇది నేను రాసింది కాదు, నాకు వచ్చింది స్క్రిప్ట్. ఇది స్క్రిప్ట్ బాగుంది కాబట్టి, స్క్రిప్ట్ బాగున్నప్పుడు ఇట్ డజంట్ మ్యాటర్ ఇఫ్ ఇట్స్ అ సిరీస్ ఆర్ అ ఫిల్మ్. అండ్ ద మెచ్యూరిటీ ఆఫ్ ద స్క్రిప్ట్ అండ్ ది ఇంట్రీగ్ దట్ ద స్క్రిప్ట్ హ్యాస్, దట్ విల్ పుల్ యూ టువర్డ్స్ ద స్క్రిప్ట్. సో చదవంగానే చేయాలనిపించింది. ఐ కుడ్ సీ ద విజువల్స్ అండ్ ఐ ఫెల్ట్ లైక్ దిస్ ఇస్ సంథింగ్ దట్ ఐ షుడ్, ఎందుకంటే ఈ జానర్ నేను టచ్ చేయలేదు ఇంతవరకు అగైన్. సో దట్ ఈస్ సంథింగ్ దట్ ఎక్సైటెడ్. అది మీ పాయింట్ అయితే. దట్ ఎక్సైటెడ్ మీ. అండ్ ఆ స్టోరీ లైన్ విన్నప్పుడు మనకు తెలియకుండానే దానిలో సంభవ్ ఒక 2-3 లైన్స్ అవ్వచ్చు, ఆ స్టోరీ మెయిన్ పాయింట్ అవ్వచ్చు, తెలియని ఒక ఎంతోజియాజం క్రియేట్ చేస్తుంది మనకు. ఆ ఇంప్రెషన్, ఎస్ ఇది మనం చేంజెస్ చేసుకొనైనా మనం చేసుకోవచ్చు అనే ఒక ఎంతోజియాజంని, ఒక ఇంట్రెస్ట్ని క్రియేట్ చేస్తుంది. సో అలా మీకు స్టోరీ విన్నప్పుడు మీకు ఇంట్రెస్ట్ని క్రియేట్ చేసిన పాయింట్ ఏంటి? మల్టిపుల్ థింగ్స్. ఒకటి, ఒక రాత్రిలో జరిగే కథ. రెండోది ఒక లొకేషన్లో జరిగే కథ. సో ఛాలెంజ్ ఉంటుంది ఇందులో. యాజ్ అ ఫిల్మ్ మేకర్ ఒకే లొకేషన్లో ఒక రాత్రి అంతా జరిగే కథని 8 ఎపిసోడ్స్లో తీయాలంటే ఆ ఒక్క లొకేషన్లోనే యూ హ్యావ్ టు ఫైండ్ న్యూ బ్లాగ్స్ ఎవ్రీ టైమ్, ఎవ్రీ సీన్కి. సో దేర్ ఇస్ అ కిక్ ఇన్ దట్. So you know as an audience when you're watching as a director also that it already you block తీసేసాం. So but I need to find a reason to go for another block. So these are challenges that I love basically. So that is what keeps me going to the sets. So sets kelli తీసిన సినిమానే తీయాలంటే బోర్. If I'm not enjoying my work, what is the point in making films? So that was very intriguing. Rendodi, strong characterization of the lead character basically, Aratrika Reddy. In a man's world, the female who's divorced and battling custody battle for her 6-year-old son. Father looks down upon her. Mother gives her the responsibility. అండ్ ఫాదర్స్ ఎనిమీస్ అందరూ ఆమెకి ఎనిమీస్ అయిపోయారు. అండ్ దాంతోపాటు బ్యాంక్స్ ఆర్ బిహైండ్ హర్. అండ్ ఆమె పాత ఫ్రెండ్స్ ఎప్పుడైతే కాలేజ్లో ఉన్నప్పుడు ఫ్రెండ్స్ అందరూ ఎనిమీసో తెలీదు, ఫ్రెండ్సో తెలీదు. దే ఆర్ సిట్టింగ్ ఆన్ ది అదర్ సైడ్ ఆఫ్ ద టేబుల్. సో ఈ కేఆస్లో అంటే ఇట్స్ చోకింగ్ అనమాట. ఇట్స్ బేసికలీ షీఈస్ బీయింగ్ చోక్డ్ ఫ్రమ్ ఆల్ డైరెక్షన్స్. విల్ షీ ఏబుల్ టు ఫైట్ అవుట్ ఆఫ్ దిస్? ఇట్స్ అ very challenging experience. And then you will look forward for the climax. So when you're watching first episode, second episode, okay, nadustundi, and then you're like waiting for what will happen at the climax. Show me the climax. Another untadi. So ee process lo 8th episode balakpothe the entire series will collapse. Yes. This is a series where the climax is very, 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 very important. It should be very convincing as well. కొంచెం కేరింగ్గా తీసుకున్న ఆస్పెక్ట్ అదే అయ్యుండొచ్చు అనుకోవచ్చా? క్లైమాక్స్ అంటే ఇట్స్ కేరింగ్గా తీసుకుంటే ఎవ్రీథింగ్ సమ్స్ అప్ టు ద క్లైమాక్స్. ఇప్పుడు
ఈ అమ్మాయి ఒక ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి అన్నప్పుడు మీరు ప్రాబ్లం క్రియేట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి 100 ప్రాబ్లమ్స్ ఉంటే 100 ప్రాబ్లమ్స్ని లాస్ట్ ఎపిసోడ్లో చూపించాలి అవన్నీ ఎలా సాల్వ్ అయ్యాయని. సో అవన్నీ ఎలా సాల్వ్ అయ్యాలి అక్కడ చూపించాలంటే ఆల్రెడీ ఫస్ట్ ఎపిసోడ్ నుంచి మీరు ఆ బ్రెడ్ క్రమ్స్ లీవ్ చేస్తూ రావాలి కదా. ఎయిత్ ఎపిసోడ్లో యూ హ్యావ్ టు గో బ్యాక్ అండ్ యూ హ్యావ్ టు కనెక్ట్ ఆల్ దోస్ కదా. సో రైటింగ్ this is where writing comes, good writing always, it's all about, series is all about good writing. సో స్క్రిప్ట్ బాగుంటే తీయడమే ఉంది, తీసేయచ్చు, మ్యాటర్ కాదు. అండ్ పర్సనల్గా మనకి ఏదైనా స్టోరీ బాగుంది అండ్ అవుట్పుట్ కూడా బాగా వచ్చింది అంటే ఇది థియేటర్లో పడితే బాగుంటుందేమో. ఇది సిరీస్, ఇది దిస్ ఇస్ నాట్ ఫర్ థియేటర్. there is series content, there is theatre content. Theatre content లో you have to have a beginning, interval, దెన్ క్లైమాక్స్ అంతే. ఇందులో ఎవ్రీ ఎపిసోడ్కి బిగినింగ్ ఉండాలి, ఎండింగ్ ఉండాలి, క్లిఫ్ హ్యాంగర్ ఉండాలి at the end of the episode for you to go back to the second episode and watch it. So this is a different format altogether. సో ఆ వర్షన్ అయితే మీరు అసలు అనుకోలేదు? లేదు, థియేటర్. దిస్ ఇస్ నాట్ ఫర్ ఫిల్మ్. ఇది దో మొత్తం 8 episodes కలిపితే 2.5 hours ఉంటుంది, 2 hours 40 minutes, 2.5 hours ఉంటుంది. బట్ అగైన్ దిస్ ఇస్ నాట్ ఫిల్మ్ ఫార్మాట్, దిస్ ఇస్ సిరీస్ ఫార్మాట్. సినిమా అయినా వెబ్ సిరీస్ అయినా ఒక స్ట్రాంగెస్ట్ పిల్లర్ అంటే అది మ్యూజిక్. కరెక్ట్. సో అది ఖచ్చితంగా ఇచ్చే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అవ్వచ్చు, అది స్టోరీని డ్రైవ్ చేస్తూ మనల్ని దానిలో ఉండేలా చేస్తుంది. సో అలా మ్యూజిక్ దీనికి ఎంతవరకు స్పెషల్ అంటే ఏం చెప్తారు? ఇట్స్ వెరీ స్పెషల్, ఎస్పెషల్ సిరీస్కి వచ్చేసరికి మ్యూజిక్ ఇస్ వెరీ స్పెషల్. మా మ్యూజిక్ డైరెక్టర్స్ భరత్ అండ్ సౌరవ్ అని, దే ఫ్రెండ్స్ అండ్ దే బోత్ ఆర్ మ్యూజిక్ డైరెక్టర్స్ ఫ్రమ్ ముంబై. ఫస్ట్ స్టార్టింగ్లో ఎవరిని పెట్టుకుందామని ఆలోచిస్తున్నప్పుడు మ్యూజిక్లో ఫ్రెష్నెస్ కావాలి, బట్ అగైన్ కొత్త వాళ్ళు అయితే వాళ్ళకి మ్యూజిక్ ఇవ్వగలరేమో కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొట్టడం చాలా కష్టం. సిచ్యువేషన్ తగ్గట్టు రైజింగ్ అండ్ ఒక బ్యాంగ్స్ ఉండాలి, చాలా అండర్లైనింగ్ ఎమోషన్ రన్ అవుతుండాలి, అది ఎక్స్పీరియన్స్ ఉంటే కానీ రాదు. సో చాలా భయపడ్డాం కొత్త వాళ్ళతో వెళ్తే ఎలా ఉంటుందని. బట్ ప్రదీప్ హెస్ బాట్ దిస్ రెఫరెన్స్, హీ నోస్ దెమ్ అనమాట ముంబైలో, భరత్ అండ్ సౌరవ్ అని. అండ్ ఐ సెడ్ ఒకసారి వీళ్ళు చూడండి ఒకసారి, ఇఫ్ యూ లైక్ ఇట్ పెట్టుకుందామని. ఐ సెడ్ థీమ్, నేను ఒక థీమ్కి ఇలా ఉండాలి థీమ్ అని అనుకుంటున్నాను చెప్పిన తర్వాత అది థీమ్ పంపించారు. ఇట్స్ వాజ్ ఎక్స్ట్రాడినరీ అనమాట. ఆ థీమే టైటిల్ మ్యూజిక్ ఇప్పుడున్న 11th hourకి. అది ఒకసారి వింటే ఇట్ జస్ట్ కీప్స్ రింగింగ్ ఇన్ యువర్ హెడ్. సో నేను ఓకే థీమ్ వరకు ఓకే, ఎందుకంటే అడిగాము, విజువల్ లేదు, సో మ్యూజికే కాబట్టి ఇచ్చేస్తారు, బాగుంది, సో లెట్స్ స్టార్ట్ అన్న తర్వాత ఫస్ట్ ఎపిసోడ్ వెన్ ఐ గేవ్ ఇట్ టు దెమ్ అండ్ దే 90% దే వర్ బ్యాంగ్ ఆన్, దే అండర్స్టూడ్. దో దే డోంట్ స్పీక్ తెలుగు అర్థం కాదు వాళ్ళకి. సో తెలుగుని ఏం చేస్తామంటే ఇంగ్లీష్లో సబ్ టైటిల్స్ రాసి మళ్ళీ పంపించాం వాళ్ళకి, పంపించి ఇక్కడ ఈ డైలాగ్ ఇంపార్టెన్స్ ఇది, ఈ డైలాగ్ ఇంపార్టెన్స్ ఇది. సో అండ్ దీనికి మా ఎడిటర్ కంట్రిబ్యూషన్ చాలా ఉంది. సో ధర్మేంద్ర, అండ్ హీ సాట్ డౌన్ విత్ దెమ్, హీడ్ హ్యావ్ వీక్లీ కాల్స్ విత్ దెమ్ ఫర్ ఎవ్రీ ఎపిసోడ్. వాళ్ళు పంపిస్తారు ఇక్కడ అండ్ దే వుడ్ ఫస్ట్ టైమే దే వుడ్ గెట్ 80-90% రైట్ అనమాట. అండ్ మ్యూజిక్ విల్ బీ వన్ ఆఫ్ ద థింగ్స్ దట్ యూ విల్ టాక్ అబౌట్ సిరీస్ చూసిన తర్వాత, అపార్ట్ ఫ్రమ్ ద స్టోరీ అండ్ పర్ఫార్మెన్స్ అండ్ cinematography, music is main holding factor అనమాట సిరీస్కి. అండ్ ట్రైలర్లో షార్ట్స్ కూడా చాలా బాగున్నాయి. అంటే మన డిఓపి అంటే ఫస్ట్ మనం ఏదైనా ఏం చూస్తాం, ఫ్రేమ్స్ అండ్ షార్ట్స్, అవి ఎలా ఉన్నాయి ఏంటి అనేవి ఖచ్చితంగా మన ఐ వెళ్ళిపోతుంది. సో అలా చాలా బాగుంది. అంటే ఏమన్నా స్పెషల్ కేర్ తీసుకున్నారా? సో డిఓపి గారికి మీరే కొంచెం సజెస్ట్ చేసి. సిరీస్ ఫస్ట్ ఎలా ఉంటుందని ప్రాసెస్, ఒకసారి స్క్రిప్ట్ అయిపోయిన తర్వాత స్క్రిప్ట్ నేను ఐ షేర్ ఇట్ విత్ ఎవ్రీబడి ఇన్ ద టీమ్, ఫ్రమ్ అసిస్టెంట్ డైరెక్టర్స్ టు ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్స్ నుంచి డిఓపి, ఎడిటర్, డిజైనర్స్, ఆర్ట్, ఎవ్రీబడి అందరూ చదివేసిన తర్వాత ఐ హ్యావ్ ఎ సెషన్ అనమాట విత్ దెమ్. సో ఐ నీడ్ దేర్ ఇన్పుట్స్. సో ఏంటి ఎలా ఉంది ఏంటి అయిపోయిన తర్వాత ఓకే వాట్ ఈజ్ యువర్ కంట్రిబ్యూషన్ టు ఇట్, హౌ ఆర్ యూ సీయింగ్ దిస్ సిరీస్. సో ఏ కలర్ టోన్స్లో చూస్తున్నాం డిఓపి అయితే, ఆర్ట్ అయితే వాట్ కైండ్ ఆఫ్ ఆర్ట్ వర్క్ ఐ యూ లుకింగ్ ఎట్ ఇట్, ఇట్ కుడ్ బీ జస్ట్ ల్యాంప్ అవ్వచ్చు కానీ బట్ ఎలా ఉండాలి అది. సో ఈ డిస్కషన్స్లో నా ముఖేష్ సెడ్ సార్ ఐ విల్ కమ్ అప్ విత్ అ మూడ్ బోర్డ్ ఫర్ ఇట్, అండ్ దెన్ హీ కేమ్ అప్ విత్ ద మూడ్ బోర్డ్. సిరీస్ అంతా నైట్లో జరుగుద్ది. సో వన్ బ్యూటిఫుల్ ఫ్యాక్టర్ విత్ నైట్ ఈజ్ ఆటోమేటిక్గా ఫ్రేమ్స్ బ్యూటిఫుల్గా చేయొచ్చు, వీ హ్యావ్ ది రైట్ విజన్ బేసికలీ. సో ఒక్క కాన్షియస్ డెసిషన్ ఏం తీసుకున్నాం అంటే మినిమం లైట్,
లైట్ని ఎక్కువ వాడకూడదు, మినిమం లైట్ వాడాలి, డార్క్స్ ఉండాలి. ఎవ్రీ ఫ్రేమ్లో దేర్ హ్యాస్ టు బీ డెప్త్ అండ్ దేర్ హ్యాస్ టు బీ లేయర్స్ ఆఫ్ డార్క్నెస్. సో దీస్ విల్ ఆటోమేటిక్లీ బ్యూటిఫై ద ఫ్రేమ్ అండ్ సో హీ మూడ్ బోర్డ్ రెడీ చేసుకుని తీసుకొచ్చి అండ్ దెన్ హీ ప్రెజెంటెడ్ ది మూడ్ బోర్డ్ టు ఆహా టీమ్ అండ్ దే వర్ జస్ట్ బ్లోన్ అవే. సార్ ఇది బాగుంది మూడ్ బోర్డు, ఎక్కడ ఎలాంటి అంటే వేరే సినిమాల నుంచి క్లిప్స్ చేసి పెట్టారు బాగానే ఉంటుంది, బట్ will our series turn out like this? And don't worry, that is the idea. Once you okay this is exactly what will deliver. So exactly mood board lo emundo, that is what we delivered, and that is the reason why trailer lo first eye catching ఏంటంటే all these visuals, these frames, the lighting and all that anamata. So he's done a fantastic job and he's now నాగార్జున గారి సినిమా కూడా ఆయనే సినిమాటోగ్రఫీ చేస్తున్నారు. నెక్స్ట్ అన్ని ఫిలిమ్స్కి ఇచ్చేసారు. అంటే అతను బిజీ అయ్యే లోపు. ఓకే, అండ్ ఇప్పటిదాకా ఉన్న మీ ఫిలిమ్స్ అండ్ ఇదంతా ఒక ఎత్తు అయితే, నెక్స్ట్ నాగార్జున గారు మీది కాంబినేషన్ అంటే అసలు ఆ స్టోరీ ఎలా ఉంటుంది, ఆ జోనర్ ఏదై ఉండొచ్చు, సో ఒక ఎంతోజియాజం తెలియకుండానే క్రియేట్ అవుతుంది. సో ఏంటి నాగార్జున గారిది మాకేమైనా చిన్న లీక్ లాంటిది? It's an action drama basically. There's a lot of emotion in it, but it's action based on emotion ante. So adi let's save it for a different. చెప్పినట్టుగా చెప్పారు, అడిగావు కాబట్టి మీకు ఒక చిన్న లీడ్ చెప్పినట్టుగా చెప్పారు. సో ఇప్పుడు మామూలుగా మీరు అన్నారు కదా, ప్రీ ప్రొడక్షన్ చేసుకుంటే మనకి బడ్జెట్ తగ్గుతుంది, సో మనకి కొంచెం ఫిలిం వీళ్ళంత త్వరగా మనం తక్కువలో చేయొచ్చు అని. ఎట్ ద సేమ్ టైం ప్రవీణ్ సత్తారు గారు డైరెక్ట్ చేస్తే ఫిలింకి కొంచెం బడ్జెట్ పెరుగుతుంది, బడ్జెట్ ఎక్కువ అవుతుంది అని కూడా అంటూ ఉంటారంట కొంతమంది. ఎవరు అంటున్నారండి? మీ ఫ్యాన్స్ అనుకోవచ్చు. ఫ్యాన్స్ అయితే ఎందుకు అంటారు అలా? అంటే మేబీ ఆ టెక్నికల్ వైజ్ ది బెస్ట్ ఉంటుంది కాబట్టి కాదు. ఇప్పుడు నా ఫస్ట్ సినిమా 1 crore తీసిన సినిమా, నా LBW రొటీన్ లవ్ స్టోరీ 1.4 తీసిన సినిమా, చందమామ కథలు 2.2 తీసిన సినిమా, గుంటూరు టాకీస్ 1.5 తీసిన సినిమా. 1.5 crore 26 days షూట్, అది గుంటూరు టాకీస్ షూట్. LBW షూట్ 33 days, రొటీన్ లవ్ స్టోరీ 35 days, చందమామ కథలు అగైన్ 33 days, గుంటూరు టాకీస్ 26 days షూట్. సో ఇవన్నీ కూడా 2 crores, less than 2 crores సినిమాలే ఇవి. అండ్ ద అవుట్పుట్ ఈజ్ నాట్ లెస్, ఇట్స్ నథింగ్ లెస్ కదా. గరుడవేగా వీ షాట్ ఫర్ ఎ లాంగర్ పీరియడ్ ఆఫ్ టైమ్ బికాజ్ దేర్ మల్టిపుల్ లొకేషన్స్. జార్జియాలో షూట్ చేయాల్సి వచ్చింది అండ్ థాయిలాండ్లో షూట్ చేయాల్సి వచ్చింది, హైదరాబాద్లో మల్టిపుల్ వెంట్ ఫర్ ఎ లాంగర్ పీరియడ్ అండ్ యాక్షన్, హెవీ యాక్షన్ ఇన్ఫ్లుయెన్స్. సో దట్ టుక్ లిటిల్ లాంగర్, బట్ అది కూడా వీ డన్ ఇట్ ఇన్ అ వెరీ మైన్యూట్ బడ్జెట్. సో అండ్ నెక్స్ట్ ఇస్ 11th hour. 11th hour అగైన్ 33 daysలో షూట్ చేసాం. బడ్జెట్ ఎగ్జాక్ట్లీ 11th hour 33 daysలో షూట్ చేసాం అండ్ ఇట్ వాజ్ స్కెడ్యూల్ ఫర్ 42 days. సో 10 days or 9 days తక్కువలో ఫినిష్ చేసాం. అండ్ దెన్ బడ్జెట్స్ ఆర్ వెరీ మైన్యూట్. ఐ డోంట్ నో నేను బడ్జెట్ చెప్పొచ్చో లేదో తెలీదు, ప్రొడ్యూసర్ అడిగి చెప్తే బెటర్. ఇట్స్ మైన్యూట్ బడ్జెట్ చెప్తే ఈ క్వాలిటీ ఈ బడ్జెట్లో వచ్చిందా అంటారు. ఈ క్వశ్చన్ డెఫినెట్గా ప్రొడ్యూసర్ అని అడగండి, ఎంత బడ్జెట్లో తీశారు, ప్రొడక్షన్ బడ్జెట్ ఎంత. ఇంకా వాళ్ళే నాకు చెప్పడానికి ఏం ప్రాబ్లం లేదు, బట్ ఐ డోంట్ నో ఇఫ్ ఐఎమ్ అలౌడ్ టు సే దోస్ బడ్జెట్స్ అట్లా. ఓకే, అండ్ ఇది జెన్యున్గా నేను నా పర్సనల్ మా సర్కిల్లో మేము మాట్లాడుకుంటూ ఉంటాం కదా, సో సినిమాలు ఎలా ఉంది ఏంటి అన్నప్పుడు గరుడవేగా ఇట్స్ ఏ ఆసమ్ స్టోరీ. అంటే వీ నెవర్ ఇమాజిన్ అంటే ఒక స్టోరీని ఇంత బాగా ప్రజెంట్ చేయొచ్చా, ఇంత బాగా చూపించొచ్చా అనేది. బట్ కొంతమంది అంటే ఇప్పుడు రాజశేఖర్ గారు చేశారు అండ్ సినిమా మంచి హిట్ అయింది, ఇట్స్ ఎ నైస్ థింగ్. బట్ ఈ జోనర్కి ఇంకెవరైనా వేరే వాళ్ళని పెట్టు, వేరే వాళ్ళు చేయరండి, చేయరు. ఎందుకు? ఎందుకంటే దే డోంట్ బిలీవ్ ఇన్ ద డైరెక్టర్. రాజశేఖర్ గారు ఎందుకు చేశారు అంటే, జీవిత గారు రాజశేఖర్ గారు, దే బిలీవ్ దట్ ఐ కెన్ డెలివర్ దట్ ప్రోడక్ట్. ఇప్పుడు ఆ కథని ఎవరికైనా కథ చెప్పండి, అర్థమవుతుందేమో కనుక్కోండి. అండ్ అఫ్కోర్స్ అది ఆ స్టోరీ చూసేటప్పుడే ప్రతిదీ ఒక్క సీన్ మిస్ అయితే అర్థం కాదు. ఇప్పుడు ఆ కథ చెప్పేటప్పుడు ఏంటి గాల్లో తేలుతున్నాడు, కథ ఏంటి గాల్లో చెప్తున్నాడు అనుకుంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండోది అర్థం కాదు, చాలా క్వశ్చన్స్ అడుగుతారు కథ చెప్పేటప్పుడు. బట్ దే కుడ్ అండర్స్టాండ్ అండ్ దే బిలీవ్డ్ ఇన్ ద స్క్రిప్ట్. సో ఐ హ్యావ్ టు గివ్ ఇట్ టు దెమ్ బేసికలీ. నో బడీ వుడ్. చాలామంది యాక్టర్స్ కూడా సినిమా చూసి నాకు పర్సనల్గా చెప్పింది ఏంటంటే, ప్రవీణ్ నువ్వు నాకు కథ చెప్పుంటే నాకు అర్థమయ్యేది కాదు, నేను చేసేవాడిని కాదు
అని నాకే చెప్పిన సందర్భాలు ఉన్నాయి. సో సో దట్ ఈస్ వేర్ ఇట్ ఈస్. సో యాజ్ యూ హ్యావ్ టు బిలీవ్ ఇన్ ద డైరెక్టర్. ఇప్పుడు డైరెక్టర్ చేయగలడా లేదా, సర్లే దగ్గరుండి చేయించుకుందాం, దగ్గరుండి చేయించుకోక్కర్లేదు డైరెక్టర్తో. నమ్మకం లేనప్పుడు చేయకూడదు సినిమా. దగ్గరుండి చేయించుకోవడం డైరెక్టర్ మరి ఎందుకు క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ అంటారు? ఇఫ్ డైరెక్టర్ డజంట్ హ్యావ్ క్లారిటీ దెన్ డోంట్ డూ ద ప్రోడక్ట్, డోంట్ డూ ద ఫిల్మ్, డూ ఇట్ విత్ సంబడి దట్ యూ బిలీవ్ ఇన్. యాజ్ అ ప్రొడ్యూసర్ యూ నీడ్ టు బిలీవ్ ఇన్ ద డైరెక్టర్ మోర్ దెన్ ఎనీబడి ఎల్స్. అన్ఫార్చునేట్లీ ఇక్కడ కెమెరామ్యాన్ ఎక్కువ నమ్ముతాడు డైరెక్టర్ కన్నా. సో దట్ ఈస్ అ వెరీ అన్ఫార్చునేట్ సిచ్యువేషన్. ఓకే. అండ్ రాజశేఖర్ గారి కన్నా ముందు ఎవరికైనా చెప్పారా ఇదే స్టోరీ గారు? చెప్పలేదు. ఆయన అడిగితే నేను అడిగితే చెప్తారు. యా. అండ్ బేసిక్గా ఒక స్టోరీని లాక్ చేసుకుంటున్నప్పుడు ఆర్టిస్టులు, యాక్టింగ్ స్కిల్స్ అన్నీ ప్రతిదీ పాయింట్. ఒక స్టోరీకి డిఓపి దగ్గర నుంచి టెక్నికల్ వైజ్ ప్రతిదీ. సో ఇవన్నీ కూడా ఒక కరెక్ట్ పోర్షన్స్లో ఉంటేనే ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అంట. అలాంటిది మీరు అసలు ద వే ఎలా స్టార్ట్ చేస్తారు? మీ ప్రాసెస్ ఎలా స్టార్ట్ చేసుకుంటారు? ఫస్ట్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు మీ పర్సనల్ వే? ఓకే. ఒక సినిమా ఫస్ట్ స్క్రిప్ట్ అంటే ఇట్ డిపెండ్స్. ఇప్పుడు స్టార్టింగ్ ఫస్ట్ 3 ఫిల్మ్స్ స్క్రిప్ట్ రాసుకొని దెన్ ఐ లుక్ ఫర్ యాక్టర్స్. గరుడవేగకు వచ్చేసరికి ఆ స్టోరీ ఆల్రెడీ రాసుకున్న స్టోరీనే. అండ్ రాజశేఖర్ జీవిత గారు విన్న తర్వాత దెన్ ఆయన వచ్చిన తర్వాత ఐ చేంజ్ లాట్ ఆఫ్ థింగ్స్ ఇన్ ద స్క్రిప్ట్. సో హీరో బట్టి కూడా చేంజ్ చేయాల్సి వస్తుంది. అండ్ దెన్ స్కేల్ పెద్దది కావాలి అన్నారు. సో ఏ సినిమా అయినా స్కేల్ పెంచొచ్చు, తగ్గించవచ్చు. ఇట్ డిపెండ్స్ ఆన్ వాట్ వీ వాంట్, హౌ మచ్ వీ వాంట్ టు స్పెండ్ బేసికలీ. సో ఇప్పుడు నాగార్జున గారు స్టోరీ ఉంది. ఇది ఐ బీన్ ట్రావెలింగ్ విత్ నాగార్జున గారు ఫర్ ద లాస్ట్ 1 year. సో ఇట్స్ అ కాన్స్టెంట్ కాన్వర్జేషన్ బిట్వీన్ హిమ్ అండ్ ఐ. ఎలాంటి చేయాలి, ఎలా ఉండాలి, క్యారెక్టరైజేషన్, ఇవన్నీ డిస్కస్ చేస్తూ దిస్ ఈస్ అ న్యూ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. అండ్ దిస్ అంటే దేర్ ఆర్ డిఫరెంట్ వేస్ యూ రైట్ స్క్రిప్ట్స్. ఏదో యూ రైట్ ఎ స్క్రిప్ట్ ఫస్ట్ అండ్ దెన్ పిచ్ ఇట్ టు యాక్టర్స్. ఇఫ్ ఆ యాక్టర్ స్టార్స్ అయినప్పుడు యూ నీడ్ టు చేంజ్ సర్టన్ థింగ్స్ టు ఫిట్ దట్ స్టార్ ఇమేజ్ బేసికలీ. లేదు యాక్టర్స్ లాక్ అయిన తర్వాత కూడా స్క్రిప్ట్ రాయొచ్చు ఫర్ దట్ పర్టికులర్ యాక్టర్ బేస్డ్ ఆన్ వాట్ హీస్ లుకింగ్ ఫర్. స్క్రిప్ట్ ఏదైనా రాయొచ్చు అండి, ఎలా అయినా రాయొచ్చు, ఎప్పుడైనా రాయొచ్చు. సెన్సిబిలిటీస్ కరెక్ట్గా ఉండాలి. ఇట్స్ ఆల్ అబౌట్ సెన్సిబిలిటీస్. ఒక సీన్ బాగుంది బాగాలేదు అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే సెన్సిబిలిటీస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో మనం చూసే విధానం, మనం మాట్లాడే విధానం, అదే సీన్ ఓవర్ డ్రమాటిక్గా ఉండొచ్చు, అస్సలు అర్థం కాకుండా కూడా ఉండొచ్చు, ఒక సటిల్గా చెప్పినట్టు ఉండొచ్చు. సో ఎలా చేయొచ్చు. ఓకే. అంటే కొంతమంది ఆర్టిస్టుల పర్ఫార్మెన్సెస్ చూసినప్పుడు అండ్ మనకి ఫేవరెట్ అనిపిస్తుంది, అరే ఏమైనా చేశారా, వీళ్ళకి మనం ఇలాంటి స్టోరీ అయితే బాగుంటుంది, వీళ్ళ చేత బాగా చెప్పించవచ్చు అని కొంతమంది అనుకుంటూ ఉంటారు కదా. అలా మీకు ఎప్పుడైనా ఒకళ్ళ పర్ఫార్మెన్స్ చూసినప్పుడు అరే వీళ్ళకి ఇలాంటి స్టోరీ అయితే బాగుంటుంది, ఎప్పుడైనా చెప్పించవచ్చు అంటే మనం కలిసి వర్క్ చేయొచ్చు అని అనిపించింది? చాలామంది ఉన్నారు, చాలామంది పర్ఫార్మెన్స్ ఉన్నారు. అండ్ వెన్ యూ వాచ్ అ ఫిల్మ్ యూ ఎంజాయ్ ద ఫిల్మ్. అంటే సినిమా చూసినప్పుడు నేను సినిమాని ఎంజాయ్ చేస్తాను. ఈ హీరోతో వేరే సినిమా ఎలా చేయాలని ఆలోచించాను. సినిమా చూసేటప్పుడు నేను పాప్కార్న్, కోక్ తీసుకొని కూర్చొని ఫ్యామిలీతో ఐ ఎంజాయ్ ద ఫిల్మ్, ఐ లివ్ ఇన్ దాట్ మూమెంట్ బేసికలీ. అయిపోయిన తర్వాత ఓకే సినిమా బాగుంది అంతే, అంత కూర్చొని దాన్ని డైసెక్ట్ చేసి అనలైజ్ చేసి దట్ ఈస్. నేను ఎందుకు డబ్బులు పెట్టుకొని సినిమా చూస్తున్నాను, డబ్బులు దండ కదా, నేను కూర్చొని దాన్ని అనలైజ్ చేస్తాను. ఐ హ్యావ్ టు ఎంజాయ్. ఇట్స్ అ రెగ్యులర్ మూవీ గోవర్ ఎక్స్పీరియన్స్ కావాలి కదా నాకు కూడా, అప్పుడే యూ విల్ బీ ఇన్ టచ్ విత్ రియాలిటీ. ఓకే. అండ్ నార్మల్ స్టోరీసే మీరు తీసుకుంటే ఈ రేంజ్లో ఉంటే ఒక హారర్ స్టోరీ ఏదైనా ఇంకా మూడు రాలేదు హారర్ చేసి. ఎప్పుడైనా ఇమాజిన్ చేశారా అనుకున్న హారర్లో? ఐ కాంట్ ఇమాజిన్ మై సెల్ఫ్ డూయింగ్ హారర్. మేబీ ఎవరైనా స్క్రిప్ట్ అగైన్ 11th hour వచ్చినట్టు వస్తే అండ్ ఇఫ్ ఐ లైక్ ఇట్ దెన్ అబ్సల్యూట్లీ వై నాట్. సో గరుడవేగ 2 సో ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు? చాలా డిఫరెంట్గా గరుడవేగ 2 రాజశేఖర్ గారితోనే త్వరలోనే ఉంటుంది. సో అంతవరకు ప్రస్తుతం మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇన్ఫర్మేషన్. మిగిలిన ఇన్ఫర్మేషన్ అంతా తర్వాత సినిమా అప్పుడు స్టార్ట్ అయినప్పుడు చెప్తాం. అండ్ గరుడవేగ స్టోరీ బేస్డ్ మీద అంటే అలాంటి థీమ్తోనే అలాంటి స్టోరీతోనే ఒక వెబ్ సిరీస్ కూడా వచ్చింది. సో అది అందరికీ తెలుసు. సో నేను ఆ నేమ్ చెప్పకపోయినా తెలుసు కాబట్టి మీరు దాని గురించి ఎప్పుడైనా అరే ఇదేంటి నా స్టోరీ కాపీ కొట్టేశారు, నా స్టోరీ థీమ్లో తీసుకున్నారేంటి అంటే ఐడియాస్ అందరికీ వస్తాయండి. అండ్ ఐడియాస్ ఒక ఐడియా ఇంకొకరికి రాకూడదు అనే రూల్ లేదు.
సో ప్రాబబ్లీ అదే టైంలో వాళ్ళకు కూడా అదే ఐడియా వచ్చి ఎలా అండి ఇంత పాజిటివ్గా మీరు మీ పాజిటివిటీ నేను ఊహించుకోలేకపోతున్నాను, తట్టుకోలేకపోతున్నాను. సో వాళ్ళకి వచ్చి ఉండొచ్చు, సో వాళ్ళు తీసుకున్నారు అంత మించి దాని. కానీ ఒక సినిమా వచ్చేసిన తర్వాత తీస్తే ఎవరైనా అంటారు కదా. ఐ డోంట్ నో, ఇట్స్ ప్రాబబ్లీ ఏ కోఇన్సిడెన్స్. ప్రాబ్లం ఉంటే ప్రొడ్యూసర్స్కి ఉండాలి ప్రాబ్లం. ఐ ఫీల్ ఇట్స్ కోఇన్సిడెంటల్. ఇట్స్ ఓకే, యూ హ్యావ్ టు ఫీల్ గుడ్ అండ్ ప్రౌడ్ దట్ ఇట్స్ సిమిలర్ టు దట్ అని, అంతే కదా. సో అంటే మన 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 సినిమా బాగుందనే కదా అర్థం. నిజంగా మీ పాజిటివ్ మోటోకి మాత్రం యా. అండ్ మీరు ప్రతిసారి కూడా ఒక ట్రెండ్ క్రియేట్ చేస్తున్నారని అనుకోవచ్చు. అంటే మీరు చందమామ కథలు తీసిన తర్వాత, ఇది నేను పొగడట్లేదండి, ఇట్స్ ఏ సిన్సియర్ నోట్, సీరియస్ నోట్. సో చందమామ కథలు తీసిన తర్వాత సమ్హౌ అలాంటి వెరీ న్యాచురల్ బ్యాక్గ్రౌండ్ మీద కొన్ని సినిమాలు వచ్చాయి. ఇప్పుడు అది అది ఏముందండి అని అంటారు. అంటే ఇప్పుడు నేను ఒక మూడ్లో ఉండి ఈ చందమామ కథలో రొటీన్ లవ్ స్టోరీ చేసాం. రొటీన్ లవ్ స్టోరీ చేశాక అచ్చి ఎందుకు కమర్షియల్గా చేశాను అని అనిపించి ఐ వాంటెడ్ టు డీప్ డైవ్ ఇన్ టు ఎమోషన్స్, అండ్ ఫ్రమ్ దాట్ ఐ రోట్ చందమామ కథలు. సో ఐ వాంటెడ్ టు రైట్ అన్ ఆంథాలజీ అండ్ వాంటెడ్ టు డూ సంథింగ్ లైక్ చందమామ కథలు, అండ్ దెన్ డిడ్ ఇట్. చందమామ కథలు చేసిన తర్వాత ఐ వాజ్ వెరీ ఫ్రస్ట్రేటెడ్ విత్ ద హోల్ ప్రాసెస్, అండ్ ఆ ఫ్రస్ట్రేషన్లో రాసింది గుంటూరు టాకీస్. సో నేను ఇది చేద్దామని చేయను, అది ఆటోమేటిక్గా ఈరోజు నేను ఏం ఫీల్ అవుతున్నానో దాని మీద బేస్ అయ్యి నెక్స్ట్ సినిమా ఉంటుంది బేసికలీ. సో అంతకుమించి దిర్ ఇస్ నథింగ్. దీనికి ఒక స్ట్రాటజీ, ఇది చేస్తే ఇది ట్రెండ్ సెట్టింగ్ అవుతుంది, లేకపోతే ఇది చేస్తే దీన్ని వేరే వాళ్ళు ఫాలో అవుతారు, లేకపోతే ఇది యూనిక్గా ఉంటుంది, ఇది ఆలోచన. అంటే మనకు తెలియంది మనం చేయలేం కదా, మనకు తెలిసిందే చేయగలం. సో మనకు తెలిసింది చేసినప్పుడు, మనం చేసేటప్పుడు మనం ఎంజాయ్ చేస్తాం. చేసిన తర్వాత అది జెన్యూన్గా బయటకు వస్తుంది. జెన్యూన్గా వచ్చినప్పుడు చూసేవాళ్ళు కూడా దాన్ని ఎంజాయ్ చేస్తారు. ఇట్స్ యాజ్ సింపుల్ యాజ్ దట్. రాకెట్ సైన్స్ ఏం కాదు ఇది. అండ్ చందమామ కథలు స్టోరీ చాలా మంచి స్టోరీ. ఇప్పటికీ చాలా మంది అంటే ఇంకొకసారి 2-3 సార్లు వాచ్ చేస్తూ ఉంటారు. బట్ ఆ సినిమాలో ఆ సీన్ ఉంటుంది, ఆమని గారు అండ్ నరేష్ గారిది లిప్ లాక్ సీన్. అసలు వాళ్ళకి స్టోరీ చెప్పినప్పుడు ఎలా మీరు, అంటే వాళ్ళు ఈజీగా ఈ ఇప్పుడున్న టైంలో చేసేస్తారు, ఒకసారి చెప్పి చూద్దాం అని ఎలా అనుకున్నా? అంటే ఇప్పుడు సిచ్యువేషన్ డిమాండ్స్ థింగ్స్. సిచ్యువేషన్లో అది అవసరమైనప్పుడు యాక్టర్స్ ఆల్సో దే షుడ్ ఫీల్ దట్ ఇట్ ఈస్ నెససరీ. అంతేగాని స్లీజ్ కోసమో లేకపోతే బెయిట్స్ కోసమో క్లిక్స్ కోసమో అయితే వాళ్ళకు కూడా తెలుసు ఎందుకంటే ఇది అని అంటారు. సో ఆ సిచ్యువేషన్లో ఐ ఫెల్ట్ లైక్ దట్ ఈస్ హౌ దే కంప్లీట్. ఇప్పుడు ఒక 40 years ago ఇద్దరు ప్రేమించుకొని ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదని విడిపోయి జీవితం అంతా బతికేసిన తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చి మళ్ళీ దెర్ వాజ్ వన్ మోర్ ఛాన్స్, దే గాట్ ఎ సెకండ్ ఛాన్స్ ఇన్ లైఫ్ వేర్ దే కెన్ స్పెండ్ టైమ్. అండ్ దెన్ ఈ 40 years ఆఫ్ ఎమోషన్ ఒక క్లిప్ లాక్లో ఉంటే ఐ ఫెల్ట్ ఇట్ వుడ్ బి గుడ్ అండ్ ఐ ఎక్స్ప్రెస్డ్ ఇట్. అండ్ నరేష్ గారు లైక్ ఇట్ కరెక్టే కదా అని. ఆమెని గారు డూ యూ మైండ్ అని అంటే నో అబ్సల్యూట్లీ దట్ ఐ థింక్ దిస్ ఈస్ వాట్ ఇట్ ఈస్. అండ్ సో యా వి వెంట్ అహెడ్ అండ్ డిడ్ దట్. ఓకే, సో నెక్స్ట్ మీకు వెరీ ఇంట్రెస్టింగ్గా అనిపించే జోనర్ ఏంటి? ఇప్పటి వరకు మీరు టచ్ చేసిన వాటిలో అవ్వచ్చు, టేకింగ్ పరంగా అవ్వచ్చు, స్టోరీ పరంగా అవ్వచ్చు. ఐ థింక్ టేకింగ్ పరంగా ఎవ్రీ మూవీకి ఐఎమ్ ఎవాల్వింగ్ యాజ్ ఎ డైరెక్టర్. మై నెక్స్ట్ ఫిల్మ్ విల్ బి బెటర్ దాన్ మై ప్రీవియస్ ఫిల్మ్. సో 11th Hour ఈజ్ 10 times better than Garuda Vega in terms of taking. So I'm maturing as a filmmaker. So as long as I mature, I keep making better films. The day I stop maturing, and that's where stagnant అయిపోతాను basically. So I like ఇప్పుడు చేసినవన్నీ I like those genres కాబట్టి చేసాం. I had fun shooting for Guntur Talkies. And Garuda Vega, it's just అంటే ఒక adrenaline rush వస్తుంది when you shoot action sequences and when you know how these sequences are going to come on screen. ఎందుకంటే because they are story driven sequences, they are larger than life. So I love action genres, I love dark comedy, and 11th Hour again very emotional. ఇది మళ్ళీ చందమామ కథను గుర్తు చేస్తుంది. సో ఇట్స్ అ మిక్స్ ఆఫ్ చందమామ కథలు అండ్ థ్రిల్లర్ అనమాట. సో యా, అగైన్ లైక్ ఐ సెడ్, ఇట్స్ ద మూడ్ దట్ ఐ ఎమ్ ఇన్ అట్ దట్ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైం.
అండ్ మన రియల్ లైఫ్కి అసలు సంబంధం లేని ఆస్పెక్ట్స్ కొన్ని ఉంటాయి. ఇప్పుడు మనం అనుకునే యాక్షన్ అవ్వచ్చు, డ్రామా అవ్వచ్చు, కొన్ని లవ్ స్టోరీస్ అవ్వచ్చు, అసలు మన రియల్ లైఫ్కి సంబంధం ఉండదు. అలాంటిది కూడా ఇమాజిన్ చేసి విజన్ అంటే ఎలా ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేసేదే డైరెక్టర్. అలా మీ రియల్ లైఫ్కి సంబంధం లేని ఆస్పెక్ట్ ఏంటి మీరు చేసిన ఫిలిమ్స్? రియల్ లైఫ్ మీ పర్సనల్ లైఫ్కి అసలు సంబంధమే లేదు. గుంటూరు టాకీస్ అయిండొచ్చు. యా, ఐ వాజ్ నెవర్ దట్ క్రేజీ. సో అందులో హరిగిరి ఇద్దరు క్యారెక్టర్స్ ఉన్నారు. సో ఆ సైడ్ ఉండింది, ఎక్కడో ఉంది కానీ బయటికి రాలేదు. అది ఎందుకు రాలేదంటే బికాజ్ ఆఫ్ ది సొసైటీ అండ్ ది సరౌండింగ్స్. అండ్ ప్రాబబ్లీ అందుకనే అవి లోపల నుంచి డిగ్ చేసి బయట తీసి పెట్టినట్టు. సో దెర్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ మీ దట్ ఈస్ దట్ క్రేజీ, బట్ యూ డోంట్ సీ దట్ విత్ మీ అనమాట. సో యా, దట్ ఈస్ వన్ ఆస్పెక్ట్. ఓకే. అండ్ మీకు లైఫ్ లాంగ్ గుర్తుండే ది బెస్ట్ సీన్, ఇప్పటివరకు మీరు చేసిన సినిమాలో ది బెస్ట్ సీన్ అవ్వచ్చు, ఎమోషన్ అవ్వచ్చు, ఆర్ ది బెస్ట్ షార్ట్ అవ్వచ్చు, ఫ్రేమ్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, ది బెస్ట్ నాకు లైఫ్ లాంగ్ ఇది గుర్తుంటుంది అంటే కూర్చొని మాట్లాడుకునేటప్పుడు అరే ఆ షార్ట్ అనో లేకపోతే ఆ సీన్ అనో ఆ ఫ్రేమ్ అనో అని అనుకునేది ఏంటి? ఇంకా తీయలేదండి అది. ఇంతవరకు విని మొత్తం చెప్పబోతున్నాను అనే టైంలో ఇంకా తెలియదండి. ఇంకా తీయలేదు, తీయాలి అది ఇంకా ఇన్ ఫ్యూచర్. బట్ ఎనీవేస్ ఆల్ ది బెస్ట్ సార్. సో వెబ్ సిరీస్ ఇంకా అందరికి బాగా రీచ్ అయ్యి మంచి పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సో మేము మళ్ళీ థియేటర్లో మీ దగ్గర నుంచి ఒక పెద్ద ఫిల్మ్ కోసం ఎగరగా వెయిట్ చేస్తూ ఉంటాం. థ్యాంక్ యూ. ప్రాబబ్లీ అది నెక్స్ట్ నాగార్జున గారిది రిలీజ్ అవుద్దని అనుకుంటున్నాం. ఎస్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదండి ఆహాలో మరి 11th అవర్ వెబ్ సిరీస్ని అసలు మిస్ అవ్వకండి. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా వాచ్ చేసేయండి. అండ్ ఇంకొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి ఇండియా గ్లిట్స్. నేను మీ కృష్ణ చైతన్య. Hi, this is M. Monal Gajjar. For more videos, subscribe IG Telugu. Hi, this is Srijita Ghosh. Please subscribe to IG Telugu. Thank you. Hi guys, Arvind Krishna here. Please subscribe to IG Telugu. Hi, this is Anjali. Please subscribe to India Glitz. Please subscribe to IG Telugu.